రాయకల్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒమేగా సుశ్రుత హాస్పిటల్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఉచిత మెగా క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ప్రారంభించి పరీక్షల సరళిని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ రోగం వచ్చాక చికిత్స కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ముందస్తు పరీక్షలు ఉత్తమం అన్నారు. ఎమ్మెల్యేలు ప్రజలు రోజువారీ జీవన విధానం, వ్యాయామం, వాకింగ్, ఆరోగ్యంగా ఉంటారు. మూఢనమ్మకాలు నమ్మొద్దు, సైన్స్ని నమ్మి ముందస్తు చికిత్స చేయడం ద్వారా క్యాన్సర్ నివారణ సాధ్యం. ప్లాస్టిక్ వాడడం తగ్గించడం ద్వారా క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నారు. ప్రధానంగా మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటేనే సమాజం, కుటుంబం బాగుంటుందన్నారు. 4 దశాబ్దాలుగా రోటరీ క్లబ్ సేవలు అందిస్తుంది. జగిత్యాల పట్టణంలో మొదటి పార్క్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు, ఫైర్ స్టేషన్ని కూడా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పోలియో నివారణలో రోటరీ క్లబ్ కీలక పాత్ర వహిస్తుంది. విజ్ఞప్తి చేస్తాం. జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం, జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం. ఇప్పుడు మనకి ఎలక్షన్ వ్యాప్తంగా లేకుంటే మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు మన చిన్నతనంలో పోలియో అనేది ప్రతి వాళ్ళకు, ప్రతి ఊరికి పోలియో లేని వాళ్ళే ఉండకపోదు. ఇప్పుడు మన దేశం, మన రాష్ట్రం, మన రాయకల్ కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాల్లో పైగా ఉన్నటువంటి దేశాలలో ఎక్కడ కూడా పోలియోను రాకుండా నిరోధించినటువంటి ఘనత, మరి దాంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం రోటరీ క్లబ్ అనేది మా క్లబ్, ఇంటర్నేషనల్ క్లబ్ పోషించడం జరిగింది. అది మాకు ఒక గొప్ప గర్వకారణంగా మేము భావిస్తున్నాము. ఇప్పుడు మీరు ఎత్తుకుదామన్నా కూడా ఒక్క పోలియో వ్యక్తి కూడా ఉండొచ్చు, వేలలో లక్షలలో ఒక్కరు ఉండొచ్చు. మరి అటువంటి గొప్ప సేవా సంస్థకు మేము పనిచేసినందుకు, మరి దాంట్లో కూడా ఇటువంటి మరి పెద్దలు మా వెనుక ఉన్నందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్టేట్ అండ్ సెంట్రల్ వారికి సంబంధించి ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఎందుకు యాక్సిడెంటల్ ఆ కార్యక్రమంలో భాగంగా మాకు ఈరోజు సంజయ్ అన్న గారు ఎక్కడో బయట పెడదామన్న ప్రోగ్రామ్ని మన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి రైకలో పెట్టడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టడం వల్ల చాలా మందికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పడుతుంది. సో నిన్ననే మాకు తెలిసిన విషయం ఏంటంటే బయట పెడదాం అనుకున్నాం, కానీ సంజయ్ అన్న గారు ఇక్కడ పెట్టమని చెప్పారు. సో దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్, ఎలాంటి ఫ్రీ హెల్త్ క్యాంప్స్ మన హాస్పిటల్లో పెట్టినట్టయితే అందరికీ ఇమీడియట్గా ఒక రకంగా ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఓకే, ప్రభుత్వ ఆసుపత్రి, అందులో ఒక ఫ్రీ డిటెక్షన్ క్యాంప్ జరిగింది, దానికి సంబంధించిన వైద్యులు మన వాళ్ళు ఉంటారు, తర్వాత బయట నుంచి వచ్చే ప్రైవేట్ సంబంధించిన ఫ్రీ క్యాంప్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇందు మూలంగా ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళలు కూడా మీకు సంబంధించిన ప్రతి ట్రీట్మెంట్ని, అంటే ఇప్పుడు ఈరోజు జరిగే ఈ క్యాన్సర్ డిటెక్షన్ ట్రీట్మెంటే కాకుండా మనం ఈ వారం ఒక 10 రోజులు జరుగుతున్న దీనిలో కూడా ప్రతిరోజు మీకోసం ఏదో ఒక రకమైన సేవలు చేయడానికి మన ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా మన బీపీ టెస్టులు, షుగర్ టెస్టులు, థైరాయిడ్ టెస్టులు, ఈరోజు క్యాన్సర్ డిటెక్షన్ ప్రోగ్రాము, ఇంకేమన్నా మనకు గర్భాశయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మన ప్రభుత్వ ఆసుపత్రి లోపల 2 గైనకాలజిస్ట్ వైద్యులు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటారు. 24/7 అందుబాటులో ఉంటుంటారు. సో అందు గురించి మహిళలందరూ కూడా ఇట్లాంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మీ ఇక్కడ ఉన్న వీళ్ళందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనం ఇట్లాంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయవలసిందిగా. క్యాన్సర్ అనే వ్యాధి ఇప్పుడు ప్రపంచాన్ని ఎక్కువ పట్టి పీడిస్తున్న వ్యాధులు ఇదొకటి. బీపీ, షుగర్, వీటన్నిటి తర్వాత క్యాన్సర్. చర్మం నుంచి మొదలు పెడితే నాలుకే, గొంతు నుంచి మొదలు పెడితే కడుపు, ఊపిరితిత్తులు, ఇక ఒకటి కాదు చెప్తే. దానివల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. అయితే క్యాన్సర్ వ్యాధులు ఉన్న చెడుగునేమో బాగా ఎక్కువ వేసి ప్రాణాలు తీస్తారు. దాన్ని ముందుగానే మనం పరీక్ష చేసి
ముందుగానే మందులు వాడి ముందుగానే రేడియేషన్ అంటే కరెంట్ పెట్టినట్టు ఇట్లా చేస్తే మనకి ఎక్కువ హాని కూడా కాకుండా ఇవాళ మన డాక్టర్లు ఇక్కడ అమర్నాథ్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా చేస్తారు. అయితే ఎస్పెషల్లీ ఈ గుట్కా తంబాకు వాటి వల్ల కావచ్చు ఏ చెడు అలవాటు లేకుండా కొంతమంది మహిళా సోదరిమణులకు అమ్మలకు రొమ్ములో చిన్న గడ్డ ఉన్నా కానీ అది క్యాన్సర్గా మారి ప్రాణాపాయానికి వస్తున్నారు. అంటే అప్పటి నుంచి మేము అంతా బాగా ఉన్నాం. మా తమ్ముడు శశికాంత్ కూడా పెద్ద ఐడియా ఉందో లేదో తెలియదు అవాడికి. సో అప్పటి నుంచి అక్కడ మేము చేసింది చేయించాలి. మరి ఆ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఇక్కడ రాయకల్లా పార్క్ పెట్టాం. ₹1 మంజూరు చేయించిన పెద్ద చెరువు కాడికి మంచి చెట్లు పెట్టి అవన్నీ. అట్లాంటి పార్క్ జైత్యాల ఒక 35-40 ఏళ్ల కింద ఇదే రోటరీ సంస్థ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది కదా మండల ఆఫీస్ కాడ ఫస్ట్ పెట్టింది. నరాజ్ దవాఖాన దగ్గర ఉండేది ఫస్ట్ పెట్టిన 40 ఏళ్ల కింద. అట్లా స్వచ్ఛంద సంస్థలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. లయన్స్ క్లబ్ ఉన్నది ఇక్కడ. లయన్స్ క్లబ్ యాక్టివ్ ఉంది. చాలా నేత్రవిద్య శిబిరాలు ఒకటే చేస్తుంటారు. ఇక్కడ చాలా చేయాలి. జైత్యాలలో లయన్స్ క్లబ్ ఉన్నప్పుడు మా నాన్న ఫస్ట్ ప్రెసిడెంట్ 76-77. అప్పుడు ఫైర్ స్టేషన్ కట్టినారు. రమణయ్య సార్ సెక్రటరీ, మా నాన్న ప్రెసిడెంట్. 76-77లో ఫైర్ స్టేషన్ కట్టి 78లో ఇప్పుడు జగపతిరావు గారి నేతృత్వంలో ఫైర్ ఇంజన్ తెచ్చి చాలు చేయించారు. లయన్స్ క్లబ్ ద్వారానే అయింది. అంటే స్వచ్ఛంద సంస్థలు అనేటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. మనం ముందే ఈ టెస్ట్లు చేసుకుంటే అన్ని రకాలుగా మనకు ఈ వ్యాధి నుంచి రక్షించుకోగలుగుతామని చెప్పి ఈనాడు ఆ వ్యాన్లో కొన్ని లక్షల రూపాయల విలువైన మ్యామోగ్రఫీ మిషన్, అంటే మన రొమ్ము లోపల ఏమైనా చిన్న గడ్డ అయితే అది మామూలుదా క్యాన్సర్దా అనేది డోర్ పెట్టేసి లేడీ టెక్నీషియన్స్ మహిళలు ఉంటారు, వాళ్ళు చేస్తారు. తర్వాత ఏదైనా ఉంటే మన మేడం సోదరి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రజిత గారు కూడా ఉన్నారు. అది క్యాన్సర్ నిర్ధారణ అయితే మనం అక్కడ సుశ్రుత హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేయబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.